నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. స్వామి వివేకానంద జీవితంలోని కొన్ని సందేశాలండి. స్వీయ ప్రేరణ గురించి. ఒక శిష్యుడు తాను అసహాయుడనని అన్నప్పుడు స్వామీజీ ఈ విధంగా గర్జించారు. ఎంతటి అర్ధరహిత ప్రలాపన! నీలో అప్రతిహతమైన శక్తి ఉంది. నేను అసమర్థుడను అని ఆలోచిస్తూ మీరు శక్తిహీనులయ్యారు. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోకపోతే మీకు జీవించే అర్హత లేనట్లే. నేను బాధాతప్తుడను అని భావించడం గర్హనీయం. మోయడానికి ప్రతి వ్యక్తికి తన బరువు తనకుంది. ఎవరికి తగ్గ కష్టాలు వారికి ఉన్నాయని. నీవు దుఃఖితుడవైతే దాన్ని అధిగమిస్తూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయి. లేచి నిలబడు. ధైర్యంగా బలిష్టంగా ఉండు. మొత్తం బాధ్యతనంతా నీ భుజస్కంధాల మీదనే వేసుకో. నీ భవిష్యత్తును నీవే బాధ్యుడవని తెలుసుకో. నీకు కావలసిన బలం, శక్తి అన్నీ నీలోనే ఉన్నాయి. నిస్సహాయుడిగా భావించడం ఘోరమైన తప్పు. ఇతరుల నుండి సహాయాన్ని ఆశించకు. మనకు మనమే సహాయం చేసుకోవాలి. అది చేయకపోతే మనకు ఎవరు సహాయపడరు. ఇదే ఆఖరి గొప్ప పాఠం. ఇది నేర్చుకోవడానికి ఎంత సమయం పడుతున్నది చూడు. జనుల్లో దైన్యత కందటికి కారణం ఇతరుల సహాయం కోసం అర్రులు చాచడమే. మనిషికి సహాయం అంటూ ఏదీ లేదు. ఇంతకు ముందు ఎన్నడూ లేదు. ఇప్పుడు లేదు, ఇకపై ఉండదు. నీవు అనంత శక్తి సమన్వితుడవు. నీలోని శక్తి ద్వారానే నీ కష్టాల నుండి బయటపడాలి. నిన్ను నీవే రక్షించుకోవాలి. నీకు సహాయం చేసే వారెవరూ ఎన్నడూ లేరు. అలా ఉన్నారని భావించడం ఒక మధుర భ్రాంతి. దీనివల్ల ఏ మేలు అనకూడదు. ఇప్పటి వరకు జన్మించిన ప్రతి వారిని నీవు ప్రార్థించవచ్చు, కానీ మీకు సహాయపడటానికి ఎవరొస్తారు? మీకు మీరే సహాయకారిగా ఉండాలి. నీకెవరు సహాయం చేయలేరు మిత్రమా. కాబట్టి ఆత్మను ఆధారంగా గ్రహించు. భయపడకు. మొదట అస్పష్టం, అగ్రాహ్యం అనిపించిన ఈ దుఃఖాల మధ్య నుండి, ఈ బలహీనతల నడుమ ఆత్మను జాగృతమవనిద్దాం. ప్రజలు భయస్థులుగా ఎందుకున్నారని వేదాంతం ప్రశ్నిస్తోంది. దానికి సమాధానం వారికి వారే నిస్సహాయులుగా మారి ఇతరులపై ఆధారపడటమే. మనము మన కోసం కూడా ఏమీ చేసుకోలేని సోమరులం. మనకు అన్నీ చేసి ఇష్టదేవత, రక్షకుడు, ప్రవక్త ఎవరు కావాలి? ఒక మనిషికి మరొకరు అన్నీ చేసి పెడితే ఆ మనిషి కాళ్ళు చేతులు పనికి రాకుండా పోతాయి. మనకై మనము చేస్తేనే మనం వనర్చినట్లు అవుతుంది. ఇంకొకరు ఏదైనా ఎప్పుడు మనదవ్వదు. ఈ సహాయానికై పరుగులిడడం అంత మూర్ఖత్వం. ఎడ్ల బండ్లు మీకు తెలుసు. కొన్నిసార్లు ఒక గడ్డి మోపును పోలుగర్ర చివర ఎద్దులకు ముందు వాటికి అందనంత దూరంలో వేలాడగడతారు. ఎద్దులు ఈ గడ్డి మోపును మేద్దామనుకుంటాయి, కానీ దానిని చేరుకోలేవు. అవి గడ్డి మోపుని తినడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి, కానీ వాటి ప్రయత్నం ఫలించదు. మనం పొందే సహాయం కూడా ఆ విధమైనదే. మనం భద్రతను, శక్తిని, జ్ఞానాన్ని, సంతోషాన్ని బయట నుంచి పొందుదామనుకుంటాం. మనం ఆశిస్తాం, కానీ మన ఆశ ఎప్పుడు నెరవేరదు. బయట నుంచి ఎన్నడూ ఏ సహాయము రాదు. మనం ఎంతకాలమైతే ఇతరులపై నిందలను మోపుతామో అంతవరకు మన బలహీనతలను, తప్పులను మనం గుర్తించలేము. సాధారణంగా జనులు తమ దుస్థితికి కారణం ఇతరులే అంటూ నిందారోపణ చేస్తారు. లేదంటే భగవంతుని నిందిస్తారు. లేకపోతే నా తలరాత అని ఒక భూతాన్ని ఊహిస్తారు. విధి ఎక్కడ? విధి ఏమిటి? మనం ఏది నాటితే అదే పండుతుంది. మన విధికి మనమే కారకులం. ఎవరిని నిందించడానికి లేదు, స్తుతించడానికి లేదు. మీ పరిమిత భావాలు చాలా వరకు కల్పిత దేవుళ్ళు ముందు ప్రార్థనలో ఈ ఏడుపులు, మిమ్మల్ని మీరు దాస్యమనర్చుకోవడం అన్నీ కూడా మూఢనమ్మకాలు అని మీకు అంతరాలలో తెలుసు. ఒక సందర్భంలోనైనా ఈ ప్రార్థనలు ఆలకించబడ్డాయేమో చెప్పండి. మీకు దొరికిన సమాధానాలన్నీ మీ హృదయంలో నుంచి వచ్చాయి. ఆలకింపబడ్డ నీ ప్రతి ప్రార్థన ఏదో మానవేతర శక్తి ఆలకించిందని నీ అజ్ఞానంలో అనుకున్నావు. కానీ నీవే నీ ప్రార్థనను తెలియకుండానే సఫలీకృతం చేశావు. సహాయం నీ నుండి అందింది. ఎవరో సహాయాన్ని అందిస్తున్నారని చక్కగా భావించావు. నీవు తప్ప బాహ్య సహాయకారి ఏది లేదు. నీవు సృష్టికర్తవు. ఈ మాటలు నీ మనసులో ఉన్న మాలిన్యాన్ని దహించి నీ హృదయంలో నిద్రాణమై ఉన్న అనంత శక్తిని జాగృతపరుస్తాయి. ఇతరులను నిందించేవారు అంటే తమ కష్టాలకు దురదృష్టవశాత్తు వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. అసహాయ మనస్సులతో బాధ నందుతుంటారు. తమ తప్పిదాలతోనే వాళ్ళు ఆ పరిస్థితిని కలిగించుకొని ఇతరులను నిందిస్తారు. ఇతరులపై నిందలను మోపే ఈ నైజం వారిని మరింత బలహీనపరుస్తుంది. కాబట్టి మీ తప్పులకు ఇతరులను నిందించకుండా మీ కాళ్ళపై మీరు నిలబడి పూర్తి బాధ్యతను మీపై వేసుకోండి.
నేను అనుభవిస్తున్న ఈ బాధ స్వయంకృతం కాబట్టి ఈ పరిస్థితిని వెనక్కు మార్చవలసి ఉంది కూడా నేనేనని అది నిరూపిస్తున్నది అని పలకండి. ఈ ప్రపంచంలో ఉన్న దేవుళ్ళందరి ముందు మీరు విలపించారు. దుఃఖం తొలగిపోయిందా? భారతదేశంలోని జనబాహుల్యం 6 కోట్ల దేవతలను ప్రార్థించి కుక్కచావు చస్తుంటారు. ఈ దేవుళ్ళు ఎక్కడున్నారు? నీ విజయం సాధించిన తర్వాత నీకు సహాయం చేయడానికి వస్తారు. ఏం ప్రయోజనం? ఓ ఆత్మస్వరూప, ఈ మూఢనమ్మకాలకు తల ఒగ్గటము, మనసుకు దాసోహం అనడం నీకు తగినది. నీవు అనంతుడవు, అమరుడవు, నీవు అనంతాత్మవు కాబట్టి బానిసగా ఉండడం నీకు సరిపడదు. లే, జాగృతుడవు కా. ఏ పుస్తకాలు, ఏ శాస్త్రాలు, ఏ విజ్ఞాన శాస్త్రం కూడా మనిషిగా కనిపిస్తున్న ఆత్మ వైభవాన్ని ఎప్పటికీ ఊహించలేవు. మనిషే ఇప్పటి వరకు ఉన్న వైభవోపేతమైన దైవం. ప్రస్తుతం ఉన్న, ఇక ముందు ఉండబోతున్న దైవం కూడా మనిషే. ఏడుస్తూ, ఆక్రందిస్తూ, ఆకాశం పైన ఎక్కడ నుండో సహాయం కోసం చూస్తూ ఉన్న బలహీనుణ్ణి మీరెప్పుడు చూసినా ఆకాశాలు కూడా తనలోనే ఉన్నాయని తెలియకపోవడం వలననే అలా ఏడుస్తున్నాడని గ్రహించండి. పైనుండి సహాయాన్ని కోరుకుంటారు, సహాయం అందుతుంది, తనలో నుండి ఆ సహాయం వస్తుంది. కానీ అతడు బయట నుండి ఆ సహాయం వస్తుందని భావిస్తాడు. విద్య అంటే మీ మెదడులో దట్టింపబడి జీవితకాలం పాటు అర్థం కాకుండా, జీర్ణం కాక మనసును కల్లోలపరిచే సమాచార రాశి కాదు. నానా విషయాల కలగూర కంప కాదు. మనకు కావలసింది ఉజ్జీవనకరం, ధైర్య వీర్య జనకం, శీల నిర్మాణ సమర్థమైన భావాలు. వీటిని అందించేవే నిజమైన విద్య. అటువంటి 5 భావాలను గ్రహించి వాటిని మీ జీవితంగా, వ్యక్తిత్వంగా మలుచుకోగలిగితే ఒక పెద్ద గ్రంథాలయాన్ని కంఠస్థం చేసిన వాడి కంటే విశేష విద్యావంతులనదగ్గ వారుగా దీప్తిస్తారు. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. మనకు కావలసింది ఇనుప కండరాలు, ఉక్కు నరాలు. మనం దీర్ఘకాలం శోకించాం, చాలు. ఇక చాలు. లేచి మీ కాళ్ళపై మీరు ధీరులుగా నిలవండి. ఇజప్పుడు మనకు కావలసింది వ్యక్తులుగా వికసింపజేసే సిద్ధాంతాలు, మనుషులుగా తీర్చిదిద్దే మతం, ధీరులుగా తయారు చేసే విద్య. బలహీనతకు విరుగుడు బలం గురించి ఆలోచించడమే కానీ బలహీనతను చింతించడం కాదు. తమలోనే అంతర్గతంగా ఉన్న శక్తి గురించి జనులందరికీ ప్రబోధించండి. చెదిరిన సూర్యకిరణాలను కేంద్రీకరించినప్పుడు అవి తీక్షణంగా ప్రకాశిస్తాయి. అలాగే ఏకాగ్రత వల్ల మన శక్తులు దీప్తిస్తాయి. జ్ఞానానికి ఇదే సాధనం. లోకంలో మనకు ఉపయోగకరమైన జ్ఞానం అంతా ఈ చిత్త ఏకాగ్రత వలన కలిగిన జ్ఞానమే. ఎలా తట్టాలో, ఎలా ఛేదించాలో మనకు తెలియగానే ఈ ప్రపంచం, ప్రకృతి తన రహస్యాలను బయలుపరచడానికి సిద్ధంగా ఉంది. ఈ ఛేదించడానికి కావలసిన శక్తి ఏకాగ్రత వల్ల సమకూరుతుంది. మనస్సు ఎంతగా ఏకాగ్రమవుతుందో అంతగా ఒక విషయంపై కేంద్రీకృతమవుతుంది. ఇదే రహస్యం. ఆత్మకు అసాధ్యమైనది ఏదైనా కలదని ఎన్నడూ తలచకండి. అలా భావించడం గొప్ప అపచారమే. పాపం అనేది ఏదైనా ఉంటే అది మీరు దుర్బలురని లేదా ఇతరులను బలహీనులని పలకడమే. మిమ్మల్ని బలహీనపరిచే ప్రతి ఆలోచన, పలుకు మాత్రమే ఈ లోకంలో ఉన్న కీడని గ్రహించండి. మనిషిని బలహీనపరిచే, మనిషికి భయాన్ని కలిగించే దాన్ని మాత్రమే చెడుగా భావించి తిరస్కరించాలి. మిమ్మల్ని మీరు బలహీనులుగా భావించుకోవడమే గొప్ప పాపం. మీరు దీనిని చక్కగా గ్రహించాలని నా ప్రార్థన. తాను వ్యర్థుడనని, మరణం చేసే వ్యక్తి వల్ల ఎటువంటి శుభము చేకూరదు. మనిషి రేయింబవళ్ళు తాను దుఃఖితుడని, అధముడనని, పనికిమాలిన వాడినని భావించడం వల్ల అతడు పనికిమాలిన వాడే అయిపోతాడు. ఈ మహాసత్యాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోండి. బలహీనతను గుర్తు చేసుకోవడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. బలాన్ని పెంపొందించండి. ఎంతసేపు బలహీనత గురించి ఆలోచించడం వల్ల బలం రాదు. బలహీనతకు పరిష్కారం బలహీనత వల్ల గురించి చింతించడం కాదు, బలం గురించి ఆలోచించడమే. ఒక వ్యక్తితో నువ్వు అధముడవు, దుష్టుడవు అని పదే పదే చెప్పడం వలన క్రమంగా ఆ వ్యక్తి తాను నిజంగా అలాంటి వాడే అని నమ్ముతాడు. ఇంకొకరిని పాపి అని అనడమే మీరు చేసే పెద్ద తప్పు. ప్రతి ఒక్కరూ సమ్మోహితులై ఉన్నారు. దాని నుండి బయటపడాలంటే తమ నిజస్వరూపం గురించి తెలుసుకొని ముక్తులు కావడమే. సింహాల్లారా రండి, మీరు గొర్రెలనే భ్రమ నుంచి బయటపడండి. మీరు అమరులు, పవిత్రులు, శాశ్వతులు. మీరు ప్రకృతి కాదు, శరీరం కాదు. ప్రకృతి మీకు బానిస, మీరు ప్రకృతికి బానిసలు కాదు.
అమృతపుత్రులు ఎంత మధురమైన ఆశాజనకమైన పేరు. సోదరులారా, మిమ్మల్ని ఈ మధురమైన అమృత పుత్రులు పేరుతో పిలవనివ్వండి. మీరు భగవంతుని పుత్రులు, దివ్యానందానికి వారసులు, పవిత్రులు, పరిపూర్ణులు, భూమిపై నడయాడే దేవతలు. మీరు పాపులా? ఒక మనిషిని అలా పిలవడమే పాపం. కలంకరహిత మనిషి నిజ స్వభావానికి కలంకం ఆపాదించడమే. లేవండి, మేల్కొనండి, బలహీనత అనే ఇంద్రజాలమత్తు నుండి మేల్కొనండి. ఎవరు నిజంగా బలహీనులు కారు. ఆత్మ అనంతం, సర్వజ్ఞాతమును. లేచి నిలబడి మీ ఉనికిని చాటండి. లోపలున్న దైవాన్ని ప్రకటించండి. ఆయన్ను తిరస్కరించకండి. తీవ్రమైన స్తబ్దత, బలహీనత, దీర్ఘకాలపు ఇంద్రజాలం మన జాతిని ఎప్పటి నుంచో ఆవహించి, ప్రస్తుతం కూడా ఆవహించి ఉంది. ఇంద్రజాల ప్రభావం నుండి పడండి. కేవలం బాహ్య ప్రపంచాన్ని అధ్యయనం చేస్తూ పోతే క్రమంగా మనిషి తనను తాను ఎందుకు కొరగాని వానిగా భావించనారంభిస్తాడు. కాబట్టి బాహ్య ప్రకృతి అధ్యయనం మనల్ని శక్తివంతంగా చేయదు. మనిషి అంతఃస్వరూపం ఏ ప్రకృతి ధర్మం కన్నా, అగ్ని పర్వత విస్ఫోటనం కన్నా లక్షల రెట్లు శక్తివంతమైనది. ఈ అంతఃశక్తి బాహ్య ప్రకృతి ధర్మాలన్నింటినీ అధిగమిస్తుంది. ఈ అంత ప్రవృత్తే మనిషికి తాను ఏమిటో తెలుపుతుంది. మీ శరీరంలో ఎన్ని శక్తులు, ఎన్ని సమర్థతలు, ఎన్ని మహిమలు దాగున్నాయో మీకు తెలుసా? మనిషిలో ఉండే సర్వాన్ని తెలుసుకున్న శాస్త్రవేత్త ఎవరున్నారు? మనిషి ఈ లోకంలో అవతరించి కోట్ల సంవత్సరాలు గడిచాయి. అయినా మనిషికి తనలోని శక్తులలో అనుమాత్రమే ఇప్పటికి వ్యక్తీకరణకు వచ్చింది. కాబట్టి నేను దుర్బలుడను అనే పలకరాదు. పైపైన కనిపించే హీనత క్రింద మరుగుపడి ఎంత మహత్తు ఉందో మీకు ఎలా తెలుస్తుంది? మీ లోపల దాగి ఉన్న మహత్తును గూర్చి మీకు తెలిసింది అత్యల్పం. మీలో అనంత సింధువును పోలిన శక్తి, మహిమ దాగి ఉంది. మనిషి పాపాత్ముడని అనవద్దు, అతడొక దైవమని తెలియజేయండి. అవివేకులైన మూర్ఖులు మిమ్మల్ని పాపులు అని అంటే మీరు ఒక మూల కూర్చొని శోకించడం ప్రారంభిస్తారు. మిమ్మల్ని పాపులు అనడం మూర్ఖత్వం, దౌష్టం, ధూర్తత్వం. మీరందరూ దైవమే. నేను బలహీనుడనని, పాపినని, దుఃఖితుడనని, శక్తిహీనుడనని, అది చేయలేను, ఇది చేయలేను అని అనడమే పెద్ద పొరపాటు అని వేదాంతం అంటుంది. ఈ విధంగా మీరు భావించిన ప్రతిసారి మిమ్మల్ని నిర్బంధిస్తున్న కర్మ బంధపు గొలుసుకు మీరు ఇంకొక కొక్కాన్ని తగిలిస్తున్నట్లే, మరొక ఇంద్రజాలపు పొరతో ఆత్మను కప్పివేస్తున్నట్లే. కాబట్టి తాను బలహీనుడనని, అపవిత్రుడనని ఎవరైనా భావిస్తే అది తప్పు. ఆ విధంగా చేస్తే వారు ప్రపంచంలోకి ఒక చెడు ఆలోచనను పంపిస్తున్నట్లే. మతము, ఆధ్యాత్మిక ధర్మం క్రొత్తగా ఏమీ ఇవ్వదు. అది కేవలం అంతరాయాలను తొలగించి స్వస్వరూపాన్ని వీక్షింపజేస్తుంది. మానవ కోటి అసత్యం నుండి సత్యానికి కాక సత్యం నుండి సత్యానికి పయనిస్తున్నదన్న సంగతి మనం గుర్తించాలి. అది వ్యావహారిక సత్యం నుండి పారమార్థిక సత్యం వైపుకు కావచ్చు, కానీ అసత్యం నుండి సత్యం వైపుకు మాత్రం కాదు. మిగతా యుగాలలో ఆచరించిన తపస్సులు, కష్టభూయిష్టాలైన యోగాలు నేడు ఉపయోగపడవు. ఈ యుగములో ఆవశ్యకమైంది దానము, ఇతరులకు సహాయపడటము. దానం అంటే ఏమిటి? పారమార్థిక జ్ఞానాన్ని అందించడం అత్యుత్తమ దానము. దానిని తర్వాత వ్యావహారిక జ్ఞానం ద్వారా జ్ఞానదానం, ఆ పిమ్మట ప్రాణరక్షణ, చివరిది అన్నపానీయాలను అందించడం. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చేవారు జీవుణ్ణి జనన మరణ చక్ర పరంపర నుండి రక్షించగలరు. కోరను వద్దు, త్రోసిపుచ్చను వద్దు, లభించిన దాన్ని స్వీకరించు. దేనివల్ల బాధించబడకుండా ఉండడమే స్వాతంత్ర్యం. సహించి ఉన్నంత మాత్రాన చాలదు, అసంగడవు కావాలి. ఆదర్శం గల వ్యక్తి 1000 తప్పులు చేస్తే ఏ ఆదర్శం లేని వ్యక్తి 50,000 తప్పులు చేస్తాడనడం నిస్సంశయం. కాబట్టి ఒక ఆదర్శం కలిగి ఉండడం మంచిది. భగవంతునిపై నమ్మకం లేనివాడు నాస్తికుడని పూర్వపు మతాలు బోధించాయి. తనపై తనకు నమ్మకం లేనివాడు నాస్తికుడని ఆధునిక మతం బోధిస్తున్నది. భారతదేశం ప్రపంచానికి ఇచ్చే కానుక ఆధ్యాత్మిక జ్ఞానమే. మన ఆధ్యాత్మిక భావాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు. తెల్లవారుజామున మెల్లమెల్లగా నేలకు జాలువారు మంచు బిందువుల వలె ప్రపంచమంతా వ్యాప్తి చెందుతున్నాయి. అసత్యమైన దానికి దూరంగా ఉండు. సత్యాన్ని అంటిపెట్టుకుని ఉంటే విజయం సాధించగలవు. ఆలస్యం అయినప్పటికీ విజయం సాధించే తీరుతావు. ఈ విశ్వంలో శ్రేయస్సును చేకూర్చే మార్గం ఎంతో నిటారుగా అంటూ అత్యంత దుర్గమమైంది. ఇందులో ఎంతోమంది విజయం సాధించడం అద్భుతమైతే అనేక మంది అపజయం పొందడంలో ఆశ్చర్యం లేదు.
ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవలసి ఉంది. ఘనకార్యాలను సాధించడానికే భగవంతుడు మనల్ని ఎన్నుకున్నాడని విశ్వసించి ఉత్సాహంగా ఉండండి. మనం వాటిని సాధించే తీరుతాం. ఖండబలం నిజానికి గొప్పదే. ఖండబల వ్యక్తీకరణలు గొప్పవే. యంత్రాలు, విజ్ఞాన శాస్త్ర పరికరాల ద్వారా అభివ్యక్తీకరింపబడిన బుద్ధి శక్తి కూడా గొప్పదే. కానీ ప్రపంచంపై ఆత్మశక్తి చూపే ప్రభావం కన్నా ఇవేవి శక్తివంతమైనవి కావు. సత్యనిష్ఠులుగా ఉందాం. మన జీవితంలో 10లో 9వ వంతు శక్తి మనం ఏది కామో అదిగా మనల్ని జనులు భావించాలని చేసే ప్రయత్నంలో ఖర్చు పెడతాం. ఆ శక్తి మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అలా తయారవడానికి చేసే ప్రయత్నంపై వినియోగిస్తే సబబుగా ఉంటుంది. అహర్నిశలు ఇలా ప్రార్థించు. ఓ జగజ్జనని, నాకు ధీరత్వాన్ని ప్రసాదించు. ఓ శక్తిశాలిని, నా బలహీనతలను, దౌర్బల్యాన్ని తొలగించి నన్ను ధీర మానవునిగా చెయ్యి. నాకు పరిణతి కలుగుతున్న కొద్దీ సర్వం ధీరత్వంలోనే పురుషాకారం ఉన్నదనిపిస్తుంది. ఇది నా నూతన సందేశం. మీలో ఉన్న దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించడమే మతం. థ్యాంక్ యూ. సోహం అండి.